వెల్కమ్ బ్యాక్. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పిఎస్ లో ప్రియురాలు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరిందా యువతి. ఇక తనపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించారు హీరో రాజ్ తరుణ్. కంప్లైంట్ ఇచ్చిన లావణ్యతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదన్నారు ఆయన. లావణ్య తనను మోసం చేసిందని చెప్పారు. మస్తాన్ అనే అబ్బాయితో ఆమె రిలేషన్లో ఉందని, పెళ్లి విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తోందని చెప్పారు రాజ్ తరుణ్. ఆమెతో ఎలాంటి ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా లేవని, అన్ని ఆధారాలతో లీగల్ గా ఫైట్ చేస్తానని స్పష్టం చేశారు హీరో రాజ్ తరుణ్. నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమా చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్ గానే నేను ఫైట్ చేస్తానండి. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలని సరే అడుగుద్దండి. ఇప్పుడు ఒకవేళ తనకి నేనే కావాలి అంటే 8 నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజ్ తరుణ్ గారు ఎందుకు అడుగుద్దా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. సరే, ఇంతకీ మస్తాన్ ఎవరండి? ఇప్పుడు ఆమె ఆయనతో ఉంటుందండి రిలేషన్ లో. మీ తర్వాత మస్తాన్ సాయి తోటి రిలేషన్. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే, నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా, ఎందుకంటే రిలీజ్ దగ్గర ఉంది కదండి, ఐ గెట్ అఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్. అంటే చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య ఎంతో మంది కాదండి, కాల్ చేసింది, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది. ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్గా కన్సల్ట్ అవ్వ స్టార్ట్ చేశానండి. నాకు నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టెప్ తీసుకుందామని నాకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా, లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా, నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం.